హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జేజెన్ కల్టివేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మా ఆవైతే ఎదకొచ్చింది. దానికి సెమన్ అయితే చేస్తున్నాను, ఆర్టిఫిషియల్ సెమన్. చూడండి, ఇప్పుడే డాక్టర్ గారు వచ్చారు. చూడండి వీడియో. అంటే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను, ఎందుకంటే ఇది వాయిస్ కొంచెం వినబడట్లేదు. కొంచెం ముక్క అయితే వాయిస్ ఓవర్ ఇచ్చాను స్టార్టింగ్ అయితే. ఇది నైట్ 1 o'clock నుంచి అయితే అరవడం స్టార్ట్ చేసింది, కంటిన్యూస్గా అరుస్తూనే ఉంది. మాకైతే ఒంగోలు ఆవు దూడ అయితే ఉంది, అదే తాడిపెద్ద అంటారు మా సైడు ఎక్కువగా. అదైతే క్రాస్ చేస్తుంది. కాకపోతే ఇవి హెచ్ఎఫ్ జెర్సీలు కాబట్టి వీటికి అలా చేయించడం నాకు ఇష్టం లేదు. అంటే మంచి దూడలు అయితే పుట్టవు అలాగా, అంటే అవి కూడా నాటికి క్రాస్ పుడతాయి. ఇవి ఎక్కువగా మిల్క్ ఇవ్వాలి కాబట్టి మనం సెమన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, సెమన్ స్ట్రా అయితే ఇందులో వేశారు. చూడండి, తీస్తున్నారు ఇందులోంచి. ఇందులో స్టోర్ చేసుకుంటారు సెమన్లు అనేవి ఎక్కువగా. ఇందులో అన్ని జాతులు అయితే ఉన్నాయంట వీళ్ళ దగ్గర. నేనైతే మా ఆవుకి హెచ్ఎఫ్ చేయిస్తున్నాను. ఇది హీట్ చేస్తున్నారనమాట. కొంచెం లైట్ బాయిల్డ్ వాటర్ అయితే ఉంది ఇక్కడ, వాటర్లో హీట్ చేశారు. ఇది కట్ చేసి గన్లో అయితే ఫిట్ చేస్తారు. చూడండి, మా ఆవులకి అయితే ఇలా చేయిస్తున్నాను. 3 ఆవులకి కూడా హెచ్ఎఫ్ చేయించున్నాను నేను, ఇంజెక్షన్స్ అనేవి. అంటే మంచి బ్రీడ్ అనేది దూడకని పుట్టినట్లయితే ఖచ్చితంగా మిల్క్ అనేది పెరుగుతుంది కాబట్టి నెక్స్ట్ తరంలో. మేల్ పుడితే మనం ఏం చేయలేము, ఫీమేల్ పుడితే ఖచ్చితంగా మంచి బ్రీడ్ అనేది డెవలప్ అవుతుంది. చూడండి, దట్ ఇట్ అలా కదులుతూనే ఉంది. లాస్ట్ టైం పుట్టిన దూడ చూడండి వెనకాల ఉంది. లాస్ట్ టైం కూడా నేను హెచ్ఎఫ్ఏ చేయించాను దీనికి. అది కూడా హెచ్ఎఫ్ఏ పుట్టింది, కాకపోతే మేల్ పుట్టింది, అది ఫీమేల్ కాకుండా. ఇప్పుడు చూడండి, ఇది గిర్కి జెర్సీకి క్రాస్ అండి ఆవు కూడా. అంటే జెర్సీ ఆవుకి గిర్ క్రాస్ చేయించాను, అంటే గిర్ కూడా బాగుంటుంది కదా అని. కాకపోతే ఇది పాలు తీసినప్పుడు కొంచెం తన్నుతుంది, అందుకని చెప్పి గిర్ చేయించడం లేదు ఇప్పుడు. గిర్ కూడా మంచిగా పాలిస్తాయి, అవి కూడా చాలా ఎక్కువ పాలు అనేవి ఇస్తూ ఉంటాయి. చూడండి, మంచి హీట్లో ఉందా లేదా అని అడిగాను, హీట్లోనే ఉందని చెప్పారు అతనైతే. సెమన్ అనేది సక్సెస్ అయినట్టే. ఒకవేళ సెమన్ సక్సెస్ కాలేనట్లయితే 21 daysకి మళ్ళీ అధిక అనేది వస్తుంది ఆవు అనేది. మనం అది ఆ పీరియడ్ అనేది కరెక్ట్గా నోట్ చేసుకోవాలి. కరెక్ట్గా 21 daysకి వచ్చినట్లయితే మళ్ళీ చేయించుకోవాలి. ఒకవేళ రాకపోతే 3 monthsకి చెకప్ అనేది చేయించుకోవాలి. అలా చేయించుకోకపోతే మన ఎద అనేది మిస్ అయిపోతాం. ఇవి మధ్యలో మిల్క్ అనేది ఆపేస్తాయి ఆవులు కూడా. దీనివల్ల 1 year అనేది వేస్ట్ అయిపోతుంది. అది సెమన్ చేయించిన తర్వాత ఇలా అయితే దానికి చూపించాలంట, అంటే సెమన్ అయినట్టు. చూడండి, ఇదైతే ఒక ఫస్ట్ లాక్టేషన్ మాత్రమే అయ్యింది, సెకండ్ లాక్టేషన్కి వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఇవి సెమన్ సక్సెస్ అవ్వడానికి అరటిపండులో జిల్లేడు పాలు అనేవి వేయాలి. అంటే ఇలా పెడితే ఖచ్చితంగా సెమన్ అనేది సక్సెస్ అవుతుందంట, అతనే చెప్పారు డాక్టర్ గారు. అంటే న్యాచురల్గా. చూడండి, నేను దీనికి ఒక హోల్ చేసి అయితే జిల్లేడు పాలు అనేవి వేస్తాను. ఇది తెల్ల జిల్లేడు చెట్టు, ఏ జిల్లేడు పాలైనా పర్వాలేదంట, కానీ నేను తెల్ల జిల్లేడు ఇక్కడ దగ్గరలో ఉంది, మేమైతే ఒక మొక్క పెంచుతున్నాం, ఆ జిల్లేడు పాలు అనేవి వేసాను. ఎక్కువ వేయకూడదండి, ఒక 4 drops అయితే వేయాలి. అంటే గర్భవాతం అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే ఈ జిల్లేడు పాలు అనేవి పెట్టడం వల్ల అలాంటివి క్లియర్ అయ్యి సెమన్ అనేది సక్సెస్ అవుతుందంట ఖచ్చితంగా. ఈ జిల్లేడు పాలు వేసింది అయితే తినిపించాలి ఇప్పుడు ఆవుకి అనేది. ఇది తినిపించినట్లయితే అదే సెమన్ చేయించిన ఒక 10 minutes లోపలనే తినిపించాలి, అది కూడా అంతే, ఎక్కువ లేట్ అనేది అవ్వకూడదంట. చూడండి, అరటిపండ్ల పాలు అనేవి వేస్తూ ఉన్నాను. ఇవి పడ్డాయి పాలు అనేవి. నేనైతే ఎందుకైనా మంచిదని 2 అరటిపళ్ళు అయితే తీసుకొచ్చాను, అంటే ఒకటి కానీ పాడేసినా ఇంకొకటి ఉండిపోతుంది కాబట్టి అని. రెండిట్లో కూడా పాలు అనేది ఫిల్ చేస్తాను నేను. చూడండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేస్తాను ఖచ్చితంగా. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాల్సినట్టయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, ఆ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎటువంటి ఆవులకి గేదెలకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది.
మన ఛానల్ని ఇలాగే ఫాలో అవ్వండి ఖచ్చితంగా. చూడండి 2 అరటిమంటలో కూడా నేను పాలనే వేస్తూ ఉన్నాను. మీకు ఈ చిట్కా కనుక తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, తెలియకపోతే ఖచ్చితంగా యూజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఏ జిల్లేడు పాలైనా పర్వాలేదు, మళ్ళీ చెప్తున్నాను, తెల్ల జిల్లేడే అవసరం లేదు, ఏ జిల్లేడు పాలైనా పర్వాలేదు. కాకపోతే ఎక్కువగా వేయకండి, 3-4 డ్రాప్స్ మాత్రమే వేయండి అందులో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మంచి వీడియో, ఖచ్చితంగా చూడండి. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.